ఈ వీడియో యేసుక్రీస్తుకు చెందిన బహుళ ప్రచారంలో ఉన్న నమ్మకాలకు చెందింది. వీటిని యేసుక్రీస్తుకు సంబంధించిన 7 అత్యంత రహస్యమైన విషయాలుగా పేర్కొంటారు. వ్యక్తిగత విశ్వాసాలకు అతీతంగా ఒక సంతులన రీతిలో వీటి గురించి ప్రస్తావిద్దాం. ఇవి యేసుక్రీస్తు ధరించిన దుస్తులని, ఇవి ఆయన ఉపయోగించిన వస్తువులని, ఇది సాక్షాత్తు ఆయన చిత్రపటమని చెప్తూ పలు విశేషాలు ఆయన్ను నమ్మిన వారు ప్రస్తావిస్తూ ఉంటారు. అవేంటన్నది చూద్దాం. ముందుగా హోలీ గ్రైల్ గురించి బహుశా చాలా మంది వినే ఉంటారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులతో కూర్చుని చేసిన చివరి భోజనం ద లాస్ట్ సప్పర్ లో ఆయన ఉపయోగించిన పాన పాత్ర ఈ హోలీ గ్రైల్ అని చెప్తారు. ఆయన ద్రాక్షరసం తాగిన పాత్ర ఇది, అందుకని దాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు అక్కడ చిందిన రక్త బిందువుల్ని ఈ పాన పాత్రలో పట్టి రహస్యంగా దాచి ఉంచారని భావిస్తారు. అలా దాచిన వ్యక్తి అరమాతియాకు చెందిన జోసెఫ్ అని క్రీస్తు అనుచరుడు. తర్వాత అది ఎవరి చేత పడకుండా ఎప్పటికప్పుడు వేర్వేరు ప్రదేశాలకు తీసుకువెళుతూ రక్షించాడట. లియోనార్డో డావిన్సీ దీన్ని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లోని రహస్య ప్రార్థనా స్థలాల్లో, మఠాల్లో, కోటల్లో దాస్తూ వచ్చారు. ఇక రెండవది హోలీ లాన్స్ అనేది ఒక చాకు, కత్తి వంటి ఆయుధం. అంటే యుద్ధంలో వాడిన కత్తి కాదిది. క్రీస్తుతో ముడిపడ్డ చరిత్రలో పవిత్రమైన వస్తువుగా పరిగణించే వస్తువిది. శిలువ మీదకు ఎక్కించే ముందు ఆ కత్తితోనే ఆయన గుండెను కోశారని, తర్వాత ఆయన రక్తపు మరకలతో సహా ఆ కత్తిని జాగ్రత్తగా చేస్తారని అందరూ చెప్తారు. ఇనుముతో చేసిన ఆ కత్తికి బంగారు, వెండి మెరుగులెద్దారు. దీని పొడవు 38 నుంచి 50 అంగుళాల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. బరువు 2 నుంచి 3 కిలోల వరకు ఉండొచ్చట. రోమన్ల చరిత్రలో క్రీస్తును సిలువ వేసిన తర్వాత ఆ సైనికులే ఆ కత్తిని తమ వద్ద అట్టే పెట్టుకున్నారని, ఆ తర్వాత అది కొందరు రాజుల ఆధీనంలోకి వెళ్ళిందని, కాలక్రమంలో క్రీస్తు విశ్వాసులు దాన్ని భద్రపరిచారని ఉంది. ఇక నెక్స్ట్ వన్ క్రౌన్ ఆఫ్ థోర్న్స్ అంటే ముళ్ల కిరీటం అని అర్థం. యేసుక్రీస్తుకు సిలువ వేసినప్పుడు ఆయన తలకు చుట్టిన ముళ్ల కిరీటం ఇది. తన ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన క్రీస్తు పట్ల విశ్వాసం కలిగిన శ్రద్ధాళువులకు గివత్ హా మిఫ్తావ్ అనే ప్రాంతంలో ఉన్న ఓ సమాధిని తవ్విన పురావస్తు పరిశోధకులకు వాసిలియోస్ జాఫ్రెస్కి దొరికిన ఒక శిథిల అస్థిపంజరం ఎముకల గూడులో పొడవాటి ఇనుప మేకు గుచ్చుకుని కనిపించింది. సుమారుగా 11 సెంటీమీటర్లు పొడవున్న ఆ మేకు చరిత్ర, విశ్వాసాల మధ్య పెద్ద చిచ్చురేపింది. ఆనాడు క్రీస్తును సిలువ వేసినప్పుడు అరచేతులకు, పాదాలకు కొట్టిన మేకుల్లో అది ఒకటని విశ్వాసం ప్రబలింది. ఆ కాలానికి చెందినప్పటికీ ఇది క్రీస్తుకు కొట్టిన మేకు కాదని, రోమన్ సైనికులు సిలువ వేసిన వేరే వ్యక్తికి కొట్టిన మేకులని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఇక రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ తల్లి సెయింట్ హెలీనా తాను జెరూసలేం వచ్చి శోధించి సంపాదించిన క్రీస్తు తాలూకు వస్తువుల్లో ఆయన కొట్టిన మేకులు కూడా ఉన్నాయని, ఆ తర్వాత వాటిని ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో చర్చిలలో భద్రపరిచారని చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ సిల్సిలేవా రోబే ఆఫ్ జీసస్ అనేది యేసుక్రీస్తు ధరించిన పవిత్ర దుస్తుల్లో ఒకటిగా చెప్తారు. సిలువ వేయడానికి ముందు ఆయన ధరించిన వస్త్ర విశేషం ఇదేనని నమ్ముతారు. అయితే ఎక్కడా కుట్లు లేకుండా